Garuda Express, an international courier service. మిగతా 500 కోట్లు కూడా తీసుకురావడానికి మా నాన్నకి పెద్ద పనేం కాదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నంద్యాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి మరొక మాట మాట్లాడారు. పెన్షన్స్ గురించి మాట్లాడారు. పెన్షన్స్ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారో మరి ముఖ్యమంత్రి గారిని అడిగి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎప్పుడైతే కొత్తవి శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ పంచుతామని చెప్పి కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడము, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి మేము అవన్నీ కూడా పాటిస్తున్నాము. ఎందుకంటే పెన్షన్లు రాక రేషన్ కార్డులు రాక ఎంత మంది ఇబ్బందులు, మహిళలు కానీ మరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరిగి మరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతిసారి కొత్త పెన్షన్ వచ్చినా కొత్త రేషన్ కార్డులు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టాలా మన తరపు నుంచి అని చెప్పి కూడా మరి మా నాన్న చెప్పడం సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఎంత బాధేస్తుందంటే ఈరోజు పేదవాళ్ళు ఇటుక ఇళ్లలో ఉండకూడదు, వాళ్ళకి మంచి క్వాలిటీ కలిగిన ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఆలోచించి మరి కొత్త ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే కూడా దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ దయచేసి మీకున్న మీడియా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ వెనకల 3 మోడల్ హౌసెస్ కూడా కట్టడం జరిగింది. దయచేసి మీరు వెళ్ళి అది ఒకసారి చూసి అక్కడ ఏదైనా క్వాలిటీ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయినారో ప్రభుత్వం అనేది కూడా మీరు కూడా ప్రజలకి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి చక్రపాణి గారు ఇంకొక మాట అన్నారు, గెలిస్తే మనం గెలవాలి, గెలిస్తేనే మనం మగోళ్ళము, ఓడిపోతే ఆడవాళ్ళం అన్నారు. అంటే ఆడవాళ్ళ మీద అంత చిన్న చూపా మీకు? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో మీరు మరి ప్రతి ఒక్క ఆలగడ్డ నంద్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా మీరు ఓటు అడుగుతున్నప్పుడు అప్పుడు గాజులు వేసుకున్న మహిళల మీద మీరు వెళ్ళి ఓటు అడిగినప్పుడు మీకు అర్థం కాలేదా? ఈ రోజు మీకు మహిళలు అంటే అంత చిన్న చూపా అని అడుగుతున్నారు. ఈ రోజు చక్రపాణి గారు ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. ఈ రోజు ఆయన ఓటు అడిగిన వాళ్ళందరూ కూడా ఓటు వేసి మహిళలు కూడా ఉన్నారు. ఆ రోజు భూమా క్యాడర్లో కూడా మరి మా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ ఓటు వేయము అని చెప్పి శిల్పా చక్రపాణి గారికి మేము ఓటు వేయమని చెప్పినప్పుడు కూడా మేము మా నాన్న చనిపోయిన బాధ పక్కన పెట్టి మేము ముందుకు వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు మా వాళ్ళతో నేను ఓటు వేయదని ఒక్కరికి చెప్పినా కూడా ఈ రోజు ఎమ్మెల్సీగా గెలిచేవాడు కాదు. ఎందుకు అప్పుడు మెజారిటీ వచ్చినా ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి ఆ విషయాలు కూడా ఆయన నుండి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి శిల్పమోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు మాట్లాడితే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఈరోజు మా తల్లి కానీ తండ్రి కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడి ఏ విధంగా వాళ్ళ కోసము తిప్పలు పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కూడా ఆయన ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారంటే కూడా అది చాలా అన్యాయం. అది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎవరు టార్గెట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా నంద్యాల ప్రజలకి ఉమా కుటుంబం ఉంటుంది. మాకు అండగా మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా ఉంటారు. తప్పకుండా నంద్యాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఈరోజు విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే బాధపడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈరోజు విమర్శలు చేసింది అటు ముఖ్యమంత్రి గారు ఎవరైతే 1500 కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా చివరి వరకు నంద్యాల ప్రజల గురించి ఆలోచించి గుండెపోటుతో చనిపోయిన భూమా నాగిరెడ్డి గారి గురించి విమర్శలు చేయడం జరిగింది. భూమా శోభా నాగిరెడ్డి గారు కూడా ఆమె మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మీరు ఓటు అడగడానికి ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళు మీకు అందరికీ గుణపాఠం నేర్పుతారని కూడా తెలియజేసుకుంటున్నారు. రూపాయలు కట్టి కూడా ఈ రోజు వాళ్ళు హౌసింగ్ అప్లై చేసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో 3000 మందికి ఇల్లు కట్టడం జరుగుతుంది.